హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. వెల్కమ్ టు తెలుగు టెక్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మనం పీసీ, ల్యాప్టాప్, మొబైల్స్లో ర్యామ్ అని ఉంటుంది. అసలు ఈ ర్యామ్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది? ర్యామ్లో 4GB ర్యామ్, 6GB ర్యామ్, 8GB ర్యామ్, 12GB ర్యామ్, 16GB ర్యామ్ ఇలా ఉంటాయి. సో పీసీ, ల్యాప్టాప్లో ర్యామ్ ఎంత ఉండాలి అండ్ మొబైల్లో ర్యామ్ ఎంత ఉండాలి, అలాగే DDR1, DDR2, DDR3, DDR4, DDR5 అండ్ LPDDR అంటే ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్ ఏ స్టోరేజ్ డివైస్ నుంచి అయినా క్విక్గా డేటాని యాక్సెస్ చేస్తుంది. అండ్ ఈ ర్యామ్ మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే యాప్స్ని టెంపరవరీగా స్టోర్ చేసుకుంటుంది. ర్యామ్ అనేది వాలటైల్ మెమరీ, అంటే పీసీ, ల్యాప్టాప్, మొబైల్స్ ఆఫ్ చేసినా లేదా పవర్ కట్ అయినా అందులో ఉన్న డేటా డిలీట్ అయిపోతుంది. అండ్ ప్రాసెసర్లో లాగా ర్యామ్లో కూడా జనరేషన్స్ ఉంటాయి. DDR1, DDR2, DDR3, DDR4, DDR5 అనేవి పీసీ, ల్యాప్టాప్లో ర్యామ్ యొక్క జనరేషన్స్. DDR అంటే డబల్ డేటా రేట్ ట్రాన్స్ఫర్. అండ్ ఎవ్రీ జనరేషన్స్లో కూడా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ DDR4లో 1600 MHz, 3200 MHz, 4800 MHz అండ్ DDR5లో 4800 MHz, 8400 MHz ఇలా ఉంటాయి. జనరేషన్స్ చేంజ్ అయినప్పుడు ర్యామ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ పవర్ కన్జప్షన్ తగ్గుతుంది. అండ్ ఒక లో ఫ్రీక్వెన్సీ ర్యామ్ అండ్ ఒక హై ఫ్రీక్వెన్సీ ర్యామ్ రెండు ఒకేసారి యూజ్ చేయొచ్చు అని డౌట్ వస్తుంది. అలా చేయొచ్చు, బట్ ఏమవుతుందంటే ఏదైతే లో ఫ్రీక్వెన్సీ ర్యామ్ ఉంటుందో హై ఫ్రీక్వెన్సీ ర్యామ్ కూడా అదే స్పీడ్లో వర్క్ చేస్తుంది. అండ్ మొబైల్ ఫోన్స్లో LPDDR4, LPDDR4+ అండ్ LPDDR5 అని ఉంటాయి. ఇవి మొబైల్ యొక్క ర్యామ్ జనరేషన్స్. ఎప్పుడైనా సరే LPDDR5 ర్యామ్ తీసుకోండి. సో ఇప్పుడు ర్యామ్ ఎంత ఉండాలి, పీసీ, ల్యాప్టాప్లో ఎంత ఉండాలి అండ్ మొబైల్ ఫోన్స్లో ఎంత ఉండాలి? పీసీ అండ్ ల్యాప్టాప్స్లో 16GB ర్యామ్ ఉండాలి అండ్ మొబైల్ ఫోన్స్లో 8GB ర్యామ్ సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో యాక్టివేట్ చేయండి. దీంతో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.